ఇవాళ రేపు కాలం ఎంత స్పీడ్ గురుకుతుందంటే కనీసం నిమ్మలంగా తిననీకే లేదు, తిన్నది పోతందుకు కూడా టైం లేకుండా అవుతుంది. మరి ఏం చేస్తాం? ఇల్లు గడవాలంటే ఉరకాల్సిందే కదా కూలికి. ఇగో గీ అన్నకు కూడా గసొంటి పరిస్థితే వచ్చినట్టుంది. ఏడుండి పని చేస్తుండో చూడుండ్రి. వారే వా, వాటి డెడికేషన్ అన్నాం ఇది. ఏడున్నాం, ఏం చేస్తున్నాం, చుట్టూత ఎంతమంది జనాలున్నారు, ఏం కథ, గివేం మనకు ఆవగింజంత అక్కర కూడా లేదన్నట్టు సార్ ఫోన్ చేసి గీ పనుంది ఎంబటే ల్యాప్టాప్ ఆన్ చేయి అనగానే చేసి పని చేస్తుండు. ఏం చేస్తాడు మరి? మీదున్న సార్లకు మనం ఏడున్నాం ఏం చేస్తున్నాం అన్న అవసరం లేదు కదా. ఆర్డర్లు వేయంగానే 1/2 నిమిషంలో పని అయిపోవాలి. మరి ఆయన కొలువుకు ఓవుడు గిట్ట లేట్ అయిందో లేకుంటే ఏడున్నా పని చేయాలన్న ఆర్డర్లు ఏమన్నా ఉన్నాయా తెలియదు గాని ఇట్లా ఫుల్ ట్రాఫిక్ లో కూడా ల్యాప్టాప్ తీసి పని చేసుడంటే చిన్న ముచ్చట్న. అయినా ఇవాళ రేపు అందరి డ్యూటీల పరిస్థితి కూడా గట్లనే ఉంది. సార్ నేను గీడున్నా, నాకు వీలు కాదు సార్ అని చెప్పినా ఇనకుంటా పని చేపిస్తుర్రు జీతాలు ఇచ్చేటోళ్ళు. అట్లా జీతం కోసం జిందగిని పక్కన పెట్టి కష్టపడేటోళ్ళు ఈ అన్న లెక్క మస్తు మంది ఉన్నారు. ఇదంతా ఆ బండి పక్క పొడతనే బస్సులు నెవలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి ఇరుగమరుగ చక్కర్లు కొడుతుంది. ఈ అన్న లెక్క జాబ్ ప్రెషర్ ఉన్నోళ్ళంతా కామెంట్లు చేసుకుంటా సపోర్ట్ ఇస్తుర్రు. కొందరేమో జాబ్ ప్రెషర్ బ్రో, జాబ్ ప్రెషర్, మన మీదున్న మేనేజర్లు ఆ ఏసీల కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఎంజాయ్ చేసుకుంటా మన మీద రుద్దుతారు పనిని. ఫ్యామిలీ కోసం భరిస్తున్నాం తప్పితే గీ నెత్తినొప్పి డ్యూటీలు ఇడిచి నిమ్మలంగా ఇంత వ్యవసాయం చేసుకుంటేనే ప్రశాంతంగా బతకొచ్చు. జాబ్ రాకపోతే ఒక బాధ, వస్తీగో గిసొంటి బాధలు అనుకుంటా మాట్లాడుతుర్రు. ఇది చూసినాక మరి ఈ వీడియో చూసినాక ఎంతమంది కనెక్ట్ అయ్యారు? ఎప్పుడైనా గిసొంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిరా? కామెంట్లలో వంచుకోరి. మరి పవర్లోకి వచ్చిన 30 నెలలకే ముంగటున్న ముప్పు పసిగట్టిండో లేకుంటే షేపిచ్చుకున్న సర్వేలు చెప్పిన షేదు నిజాలో గాని సీఎం సారుకు ఓటమి బుగులు ఒక్క తీరుగానే పట్టుకుందని చెప్పుకొస్తుర్రు పొలిటికల్ నిపుణులు. ఏదో ఎట్టికి చెప్పాలి కాబట్టి చెప్పుడు కాదు, మళ్ళా కుద్దు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలల్లా మతలబే అది అనుకుంటా సోషల్ మీడియాలో కూడా బాగా జాప్తా బయటలతో సహా కట్ చేసి పెడుతుర్రు. అవన్నీ సరే గాని ఇంతకు సార్ గెలవనేనేమో అన్న భయం పట్టుకుందని ఎట్లా చెప్తుర్రు అనంటే, మరి ఇక క్షవరమైనాక వివరం తెలుసుకున్నాడు అనాలనో లేకుంటే ఇంకేమన్నా అనాలనో తెలియదు గానీ డ్యామేజ్ గట్టిన అయినాక జనాల ఇమేజ్ ఇచ్చుకపోయిందని తెలిసి వచ్చినట్టుంది సీఎం సార్కు. సర్ ముచ్చట ముంగటేసుకొని ఆయన లోపటున్న పరిశానంతా పబ్లిక్ లో చెప్పినట్టే ఊడు రేవంత్ రెడ్డి అనుకుంటా ప్రతిపక్షాలు గాలి తీస్తున్నాయి. కొడంగల్లో ఓట్లు తీసేసి నన్ను దెబ్బతీసి నడ్డిరి వాళ్ళని కుట్రలు చేస్తున్నారు అనుకుంటా ఈ తీరులో హింటించుకుంటా చిన్నగా అంటించిండు కావచ్చని అంటున్నారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలల్లో నేను నిత్యం లీనమైనప్పుడు కొడంగల్లో దొంగ దెబ్బ తీయాలని కుట్ర చేస్తే మీరందరూ అప్రమత్తంగా ఉండి కొడంగల్లో కుట్రలు చేసేటోళ్ళని బొంద పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని చెప్పి నేను అడగదలుచుకున్నా. అందుకే రాష్ట్ర స్థాయిలో దెబ్బతీయాలంటే పునాదిలో దెబ్బతీయాలని ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు ఓట్లు వేసిన వాళ్ళ ఓట్లు తొలగించడం ద్వారా మనల్ని దెబ్బతీయాలని ఇలా కుట్ర చేస్తున్నారు. ఈ తీర్ల సార్ మాటలు ఇన్నోళ్ళుండి బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ తీరుగా నిలబడ్డ నియోజకవర్గాలనే ఆయనతో ఓడిపోతున్నా ఏంది అని భయం పట్టుకొని కుట్ర అనుకుంటా ముందుగానే ప్రిపేర్ చేస్తున్నా అనుకుంటా అనుమానాలు బయటేస్తున్నారు కొందరు. ఇంకా 22% సార్ ఓడవనే లేదు. ఇది నా గెలుపు మీద గట్టిగానే ఎఫెక్ట్ చూపిస్తుందని పక్కా లెక్కలతో పరిశాన్ అంతా బయటేసిండు. ఎటమటమైనాక వెనక సీర్ నెత్తుకొట్టుకునే కంటే ముందు జాగ్రత్తతోని ముంగడబడదామని ఒక్క కాంగ్రెస్ ఓటు కూడా పోవద్దు అనుకుంటా కాంగ్రెస్ బ్లాక్ లెవెల్ ఏజెంట్లతోటి మీటింగ్ పెట్టింది అనుకుంటా కామెంట్లు వేస్తారు కార్పాటోళ్ళు. ఆయనతో రేపు సొంత సీట్లనే ఓడిపోతే ఇజ్జత్ ఇంకుడు గుంత పాలవుతుంది. నవేటోళ్ళ ముంగట బోర్ల పడ్డటై పక్క పార్టీల ముంగట పరువు పోతుందని సీఎం సార్ కు అగులు బుగులు అవుతున్నది. సొంత కొడంగల్ సీట్లనే ఓడిపోయే పరిస్థితులు ఉంటే అధికారం అటిటయ్యే డేంజర్ ఉంటుందన్న పికర్లుండని ప్రతిపక్షాలు పంచలేస్తున్నాయిగా. అయితే ఇప్పటికే కొడంగల్లో 36,000 నకిలీ ఓటర్లను దొరకబట్టినాం అనుకుంటా ఈసీకి ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. కర్ణాటకకెళ్ళి ఎక్కువ నకిలీ ఓట్లు నమోదైనట్టు తేల్చినాం అనుకుంటా చెప్పుకొస్తారు కార్పార్టీలు. పోయిన అసెంబ్లీ ఎన్నికల రేవంత్ రెడ్డి 32,000 ఓట్ల మెజార్టీతోని కొడంగల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గులాబీ పార్టీలు గుస్సా మీద పోయి ఫిర్యాదు చేసినాక కొడంగల్ గెలుపు మీద కుట్ర అనుకుంటా చక్కగా కొడంగల్కే బయలుదేరి మరీ టూరేసే కాడికొచ్చింది కథ అనుకుంటా పక్కా లెక్కలతో ఒక్క తిరగరుచుకుంటారు. మరి ఇస్తాన్న పథకాలు 6 గ్యారంటీలు హామీలు అమలు చేయంగా గ్రౌండ్ లెవెల్ ఉన్న రియాలిటీ తెలిసి ఇట్లా కుట్ర కోణం కవర్ డ్రైవ్లా లేకుంటే రేపటినా నిజంగానే రిజల్ట్ అడిట్ అయితే నేను ముందుగానే మొత్తుకున్నాను ఆయన అని చెప్పుకునే తనకు పాయింట్ ఉంటుందన్న ఈ ప్రయత్నం అంతా అని అనుకుంటే అపోజిషన్ వాళ్ళు అంటున్న మాటలకి మరి కాంగ్రెస్కి వెళ్ళి మన కౌంటర్లు వస్తాయేమో చూడాలిగా.